మావాడు అనేవాడు రెండు ముక్కులు గంగా యమునా నదుల్లా ప్రవహిస్తున్నా సరే మనకి కోటి సూర్య ప్రభాభాసమానుల్లా కనపడతారు. ఇంకా వాడి కోసం 200 కోట్లు సంపాదిస్తాం మనం. వాడు మన ఓల్డేజ్ హోమ్లో బాధిస్తాడు. అప్పుడు ఈ కాలంలో పిల్లలు ఉన్నారు, నువ్వు ముక్కు చూడడం వల్ల ఇలా అయ్యాయి, నువ్వు 200 కోట్లు ఇవ్వడం వల్ల అయ్యాయి, 2 కోట్లతో ఆకర్షిస్తే అలా అయ్యి ఉంటాం. ఇంత మమకారాలు పెంచుకోకూడదు, అందుకోసం చెప్పింది. అందుకని సత్యాదేవికి ఆయన ఉపదేశం చేశాడు. ఆవిడ ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. మంగళం కోసలేంద్రాయ మకనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, విశ్వే దేవా శాంతి, వనస్పతయ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. భయంకరమైన యుద్ధాలు ఒక కీలకమైన విషాద ఘట్టంతో ముగుస్తాయి. యుద్ధం ఎప్పుడు యుద్ధానికి దారి తీస్తుంది, కానీ యుద్ధం శాంతిని కల్పించదు. మానవ రూపాన్ని ఒప్పుకోరండి. దేవతలకు శాపం ఇచ్చాను చూడండి. ఇంద్రుడు ఏదైనా తప్పు చేశాడు, దుర్వాసులు వచ్చి నువ్వు మనిషి అంత భావమా మానవ జన్మ నాకు అర్థంగా కసి మనిషి ఎదురు ఉండకూడదా? ప్రతి చోట దుర్వాసులు విశ్వామిత్రుడు నువ్వు మనిషి మనిషి అవ్వడమేంటి? హరిశ్చంద్రుడిని వాళ్ళ విశ్వామిత్రుడు బాధపడుతూ ఉంటే వారికి విశ్వ దేవతలు కోపం వచ్చి ఒక రాజుని నేను బాధపడతావు విశ్వామిత్రుడు నేను ఎందుకు పడుతున్నాను నీకు తెలియదు, గతపక్షాలు ఎత్తున్నా నేను ఐదుగురు మనుషులు పడ్డాను. వాడిని ఉపపాఠం అయ్యాయి, ద్రౌపది కొడుకులు 17 ఏళ్ళకి పోయాయి. మనుషులు అవడానికి దేవతలు ఎందుకు ఒప్పుకోవాలని? ఎందుకంటే దేవతలు కామరూపులు. వాడు ఒక రూపం ధరిస్తారు, కోడి రూపం ధరిస్తారు, 7 రూపం ధరిస్తారు. ఇంద్రుడు ఆయన కోసం కోడి రూపం ధరించారు. బ్రాహ్మణ రూపం మా బ్రాహ్మణుడే రూపం మొత్తం అందరిది. ఇప్పుడు వక్ర వేషాలంటే బ్రాహ్మణ వేషాలు కూడా చేస్తారు. కన్నుని మోసం చేసి అంత బ్రాహ్మణ సంఘం వాడు కేసు చేయాలి మొత్తం. నేను చెప్తే మీకు ఎవరు దొరకలేదు. అందరూ ఒక బ్రాహ్మణ వేషం వల్ల వచ్చేది, అది మోసం. ఇంకెవరు లేనట్టు అనేక రూపాయలు దేవతలు ధరిస్తారు. అందువల్ల వాడికి ఏమవుతుంది తెలుసు, ఒక ప్రయోజనం. ఇప్పుడు అడ్వాంటేజ్ ఇప్పుడు డిసడ్వాంటేజ్. ప్రతి అసౌకర్యంలో ఒక సౌకర్యం. వాడికి ఎప్పటికప్పుడు రూపాయలు మారిపోతూ ఉండడం వల్ల ఈ దేశమే నేననే గురు శివానందమూర్తి గారు చెబుతాడు మహానుభావుడు, యుద్ధం ఎప్పుడు మనం మొదలు పెట్టకూడదు, కానీ యుద్ధమే మొదలైతే మొదటి బాణం మనమే వెయ్యాలి. అది భారతీయ పౌరుషం. యుద్ధం ఎప్పుడు మనం మొదలు పెట్టకూడదు, యుద్ధమే మొదలైతే మొదటి బాణం మనమే వెయ్యాలి. ఎందుకంటే మొదటి బాణం శత్రువు ఏమంటే మనం పోతే ఇంకేమేస్తావు, సమాధి యాత్రలో. యుద్ధం మనం మొదలు పెట్టద్దు, వాళ్ళు మొదలు పెడితే బాణం మనమే వెయ్యాలి. వరుసగా రానీతిక పౌరుషం అక్కడ చదవేదన పని కదా, ఉక్కిరిబిక్కి చేసేయాలంటే. అందుకని శాంతం అంటే మొత్తం దున్నేస్తారు కదా, అది కాదు భగవద్గీత. అందుకని యుద్ధం ఎప్పుడు యుద్ధానికి దారి తీసి యుద్ధాన్ని భారతీయ సంస్కృతి రామాయణ భారతాలు ఏ అవతార పురుషుడు ఏ సమర్థించడం. మానవ స్త్రీగా పుట్టింది, మానవ స్త్రీగా పుట్టాక పూర్వ జన్మను గుర్తుండవు. దేవతలకి మనకి తేడా. అయిన కాలమున స్వామి నేను నీకు వరాహ అవతారంలో భార్యనయ్యా. కిటి అంటే వరాహ. ముందు ఘోషించువో తల్లి, భూదేవి మీద పడింది కదా వాడి శాపం. అందుకని భూదేవి ఘోషిస్తుంది. ఆ ఘోష సత్యభామకి దాటింది. ఎందుకంటే ఈవిడ భూదేవి అభిష. అందుకని నేను ఇల్లాలనయ్యా పూర్వజన్మలో వరాహ అవతారం ఇచ్చినప్పుడు వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని నువ్వు ఘోషిస్తున్నావు తల్లి. నీకు తెలియకపోయినా ఈ రహస్యం ఆయనకి తెలుసు కదా, నీ కొడుకుని ఆయన ఆలోచించకుండా నీ చేతే చంపిస్తాడా? చందంబు తరలించు ఆక్షేపించు చందంబున భూదేవి రూపంలో ఉన్న నువ్వు చూస్తూ ఉండగా భూదేవి అంశైన సత్యభామ చేత యుద్ధం చేసి చివరి బాణం ఒకటి వేస్తే మాత్రం సరిపోయిందా? మొత్తం ఇదంతా కృష్ణుడి ప్రణాళిక కాదా? ఎటువంటి వాడిని చేసుకున్నావమ్మా అని తల్లిని తెలుసున్నట్టు ఈ పెద్ద మనిషి. విష్ణుమూర్తిని నమ్మేసేవాడిని అడిగాను, నీకు అన్యాయం చేయడా అని తల్లిని ఆక్షేపించు చందంబుని నువ్వేనా అడగవా? తండ్రి దెబ్బలు కొడుతుంటే తల్లి వచ్చి అడ్డుకుంటుంది కదా, అలా నన్ను పీక తీసేస్తుంటే కూడా అడగవా అని భూమిని ఆక్షేపిస్తున్నట్టుగా వాడు కొండలాలు చప్పుడు చేసేయట. అది పోతన గారి కవిత్వం, అది పోతన గారి కవిత్వం. అయినా సత్యభామకి చెప్పలేదు, అక్కడ చెప్పకూడదు, గుండెపోటు వస్తుంది. ఏం లేదు అలాగే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు దిక్కు తీసేసాడు.
వాళ్ళ అమ్మాయిని తీసిందిగా యశోద 100 సార్లు, ఈయన కూడా తీసేశాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఎప్పుడో ఒక సందర్భంలో ఆ మాట మాటి మాటికి గుర్తొచ్చేవాడు నరకాసురుడు. ఇప్పుడు అన్నం తినడం మానేసింది పాపం. ఆక్షేపించు చందమున ఆక్షేపించు చందమున చప్పుడుగా భూమి సుతుడు ఉద్దీతాగవక్షోణిపై. శ్రీకృష్ణుడు అనుకుంటుంది అయిపోయింది. హలో భక్తులందరికీ విజ్ఞప్తి, నేను వెళ్ళేటప్పుడు దయచేసి వసుదేవుడికి యమునానది దారిస్తున్నట్టుగా ఎప్పటికీ చీలి ఉన్న 2 భార్యలుగా నాకు దారివ్వండి. ఎవరు నా చేతుల్లో ఏమీ పెట్టద్దు, పాదాభివందనాలు చేయొద్దు, ఫోటోలు దిగద్దు. నేను కోరేది ఒక్కటే, మొన్న నిన్న ఈవేళ కూడా చెప్తున్నా, ఈ మాటల్లో మీకు నచ్చినవి ఆచరణలో పెట్టండి. అదే మీరు నాకు ఇచ్చే కోరేది. స్వస్తి. ఈరోజు ఇంత అద్భుతం